ఆమె కంఠం వీణాతంత్రులు మీటుతున్నట్లనిపిస్తుంది. ప్రసిద్ధ సంప్రదాయ వాయిద్య పరికరాలన్నీ ఆమె స్వరంలోనే ఉన్నాయా అనిపిస్తుంది. ఆమె గాన మాధుర్యం హృదయాన్ని హత్తుకుంటుంది, వినసొంపుగా ఉంటుంది, మానసికోల్లాసాన్నిస్తుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వారు కూడా మంత్రముగ్ధులయ్యారు. పరవశించిపోయి ఆమె పాటను తన సోషల్ మీడియాలో అందరికీ పంచారు. పాశ్చాత్య సంగీతం హోరెత్తుతున్న వేళ భారతీయ సంస్కృతిని, సాంప్రదాయ సంగీతాన్ని నేటి తరానికి చేరవేయాలన్నదే నా తపన అంటోంది తెలుగు గాయని శ్రీలలిత గుడిపాటి. ఈ ఒక్క లక్ష్యం చాలు ఆమె భవిష్యత్తు ప్రణాళిక ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి. శ్రీలలిత పాడిన ఈ పాటకే ప్రధాని నరేంద్ర మోడీ ముగ్ధులయ్యారు. సోషల్ మీడియా వేదికలో తను అందరితో పంచుకున్నారు. దుర్గాదేవి ఆరాధనతో మనసు అపారమైన శక్తి సామర్థ్యాలతో నిండిపోతోందని తన ఎక్స్ వేదికలో పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని మోడీ ప్రశంసలకు ధన్యవాదాలు తెలిపింది శ్రీలలిత. సో నేను 2025లో చేసిన దసరా పాటల్లో మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి పాట ఆయన పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఆయన పోస్ట్ చేయడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా పాటని పోస్ట్ చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆత్మ న్యూన్యతను పోగొట్టేందుకు చిన్నప్పటి నుంచే సాధన చేయించారు శ్రీలలిత తల్లిదండ్రులు. అందువల్లనే తన 7వ ఏట నుంచే బుల్లితెరపై సంగీత ప్రయాణం ప్రారంభించింది. శ్రీలలిత విజయవాడ కనకదుర్గమ్మ సేవే తనకు అత్యంత తృప్తినిస్తోందని చెబుతోంది. 2019 నుంచి ప్రతి దసరాకు అమ్మవారిపై 10 పాటలు విడుదల చేస్తోంది ఈ గాయనీమణి. కనకదుర్గమ్మపై ఇప్పటి వరకు 70 పాటలు పాడింది. కొన్నాళ్ల కిందట కాంతారా సినిమాలోని వరాహ రూపం పాటకు చేసిన కవర్ సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా అందరినీ ఆకట్టుకుంది. ఆది శంకరాచార్యులు రచనలను పాటల రూపంలో భావితరాలకు అందించాలని భావిస్తోంది గాయని శ్రీలలిత. తన భర్త సీతారాం సహకారంతో భగవద్గీత సారాంశాన్ని పాటలుగా మలిచి కృత్రిమ మేధతో దృశ్య రూపమిచ్చే ప్రయత్నం చేస్తానంటున్నారు శ్రీలలిత. భారతీయ సంగీతంలో పట్టు సాధిస్తే ప్రపంచాన్ని జయించవచ్చన్న బాలమురళీ కృష్ణను ఆదర్శంగా తీసుకున్న శ్రీలలిత అదే బాటలో పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని, మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు తన కృషి కొనసాగాలని మనము కోరుకుందాం.